పెండ్లి సంబంధం కలుపుకునే కాడ ముచ్చట్లు ఎట్లుంటాయి? ఆ పిల్లగాడు ఒకరికొకరు నచ్చిండ్రు. ఇక ఏమున్నా మనం కట్న కానుకల గురించి మాట్లాడుకుంటే అయిపోతుంది. అయ్యా మాకు ఒక్కతే బిడ్డే, గావురంగా పెంచినాం. ఆ గావురంతోని బడికి కూడా సక్కగా పోకపోయేది. ఇంత మంచి ఇంటికి ఇవ్వాలనే 4 పైసలు వెనకేసినాం. పిల్ల పేరు మీద 2 చిట్టీలు వేసినాం. అవి ఎత్తితే ఆమెకే. ఇక పిల్లగానికి తులం పట్టుకు చేపిస్తాం. అట్లనే ఈ నడుమ అందరు మెడలకు గొలుసులు వేసుకుంటారు కాబట్టి 2 తులాల గొలుసు చేపిస్తాం. ఇక మరి పైకమంటారా? మేమైతే ఓ 10 లక్షలు దాకా ఇచ్చుకోగలం. ఇక అంతకంటే ఎక్కువ అంటే మాతోని కాదు అని పిల్లోళ్ళు అంటారు. పిల్లగానోళ్ళు ఇంకో 1,00,000 2 లక్షలు అడుక్కొని లగ్గానికి ఒప్పుకుంటారు. లచ్చ ఎక్కువనో తక్కువనో కానీ అందరి ఇళ్ళల్లో ఇదే జరిగేది. ఇక పెళ్ళైనాక అత్తగారిని కడుమ కట్నం అడిగితే, ఏందయ్యా ఏంది కట్నం కట్నం అని మా మీద పడ్డావు, ఏడికెళ్ళి ఇచ్చేస్తాం, అసలు నువ్వు కట్నం కోసమే పెళ్లి చేసుకున్నావా అని అడిగితే ఎట్లుంటుందో ఈసారికి బగ్గెరుకున్నట్టుంది. స్పెషల్ స్టేటస్ వరకట్నం అది 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ లో ప్రభుత్వం కట్ చేసింది. అది ఇవ్వటాక లేదు. ఇన్నారుల్లో ప్రత్యేక హోదా అనేది పెళ్లి నాడిచ్చే కట్నం అసొంటిదట. ఆంధ్ర గుల్ల మంత్రి మాణిక్యాలరావు సార్ వల్కిన ఆనిముత్యం పలికిది. మరి రూల్స్ ప్రకారం మన దేశంలో కట్నం అడగద్దు, కట్నం తీసుకోవద్దు. వీళ్ళేమో ప్రత్యేక హోదా అనే కట్నం కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా లొలి పెడుతుండ్రు. కట్నం అడుగుతున్నారని ఆయనతో అరుణ్ జైట్లీ సరి కోపం వచ్చి చంద్రన్నను లోపటే పీయగల్లా, కావాలంటే ఇడుపు కాగితం ప్రకారం భరణం అడుగుండ్రి.